ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము ఫిబ్రవరి నెల 26వ తారీఖు 2026. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 7వ వచనము. యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లు అని చూచి వ్యసన పడకుము. దురాలోచనలు నెరవేర్చుకును అని చూచి వ్యసన పడకుము. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ ప్రపంచంలో చాలా చోట్ల అన్యాయం జరుగుతుంది. చాలా చోట్ల పసి బిడ్డల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా వాడుకుంటున్నారు, వారికి అన్యాయం చేస్తున్నారు. ఒకరిని అనగదొక్కి మరొకరు బాగుపడుతున్నారు. ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఒక సాధారణ వ్యక్తి వెంటనే స్పందించడం సహజం, మరియు వారితో కోపంగా ఉండడం లేదా వారితో వాదించడం చాలా చాలా సాధారణం. తీవ్రమైన సందర్భాల్లో వారు ఆరోగ్యకరమైన రీతిలో లేదా క్రూరమైన రీతిలో కూడా తిరిగి పోరాడతారు. చట్టపరంగానూ చట్టం లేకుండానూ వారు దుర్మార్గంగానైనాను వాయలెంట్గానైనాను తిరిగి పోరాడదామని చూస్తారు. కానీ దేవుని ప్రజలు మౌనంగా ఉండి ప్రభువు కోసం వేచి ఉండాలి. ఇది చెప్పడం సులభమే, చాలా సులభం, కానీ అనుసరించడం చాలా చాలా కష్టం. మనకు అన్యాయం చేసిన వారు తమ దుష్ట పన్నాగాలను అమలు చేయనివ్వండి, వారి బ్రతుకు వారు బతకనివ్వండి. కానీ చివరికి మీరు యేసు కోసం ఓపికగా వేచి ఉన్నప్పుడు మీరు తప్పకుండా విజయం పొందుతారు. మీకు చివరికి తప్పకుండా విజయం వస్తుంది. ప్రార్థిద్దామా? ప్రియమైన తండ్రి, మరొకసారి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభువా. అన్యాయాన్ని సహించి మేము విసిగిపోయి ఉన్నాం ప్రభువా. ఈ లోకంలో అసలు న్యాయం జరుగుతుందా అనే ఒక ఆశ కూడా మాకు లేకుండా పోయింది నాన్న తండ్రి. మరి ఈ అన్యాయపు ప్రపంచంలో న్యాయం ఎక్కడా లేదు. ఏ కోర్టుకు వెళ్ళినా మాకు న్యాయం జరుగుతుందా అనేది ఒక అనుమానంగానే ఉంది. కనుక ప్రభువా, మీ న్యాయపు కోర్టులో, మీ తీర్పులో మాకు అన్యాయం చేసిన వారిని తండ్రి మీరు చూస్తూ తండ్రి మౌనంగా ఉండకండి, మాకు న్యాయం తీర్చండి. మాకు జరగవలసిన న్యాయం మాకు జరిగించండి ప్రభువా. మీరు తప్ప మాకెవ్వరూ న్యాయం జరిగించరని మాకు తెలుసు. కనుక ప్రభువా, మీ ఎదుట మౌనంగా ఉన్న మాకు తండ్రి మీ చిత్తమైనంత త్వరలో తండ్రి న్యాయం తీర్చి విడుదల ప్రసాదించుమని యేసు ప్రభు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నవ్వు మన యుద్ధాలన్నింటినీ యేసు పోరాడతారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.